క్రీస్తు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పేట నా వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని మన యొక్క అంశంలోనికి మనం వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. అయ్యా, ఈ పునరుత్థానపు దినమందు తండ్రి నీ సన్నిధిలో కూడి తండ్రి కొంత సమయాన్ని మీ సన్నిధిలో గడుపుటకునో తండ్రి దేవా, మిమ్మల్ని మహిమపరచాలని మేలు పొందాలని తండ్రి ఆలోచన కలిగి మీ సన్నిధిలో కూర్చుని ఉండగా తండ్రి మీ అమూల్యమైనటువంటి మాటల చేత మమ్మల్ని తండ్రి దేవా నింపమని కోరుకుంటూ ఉన్నాను దేవా. మీకు స్తోత్రములు నాయన తండ్రి. మీ సన్నిధి కాంతి మాపై ఉదయింప చేయండి దేవా తండ్రి. అయ్యా, మీ వాక్యపు వెలుగులో తండ్రి మాలో ఉన్న లోపాలను మీరు సరిదిద్దుతారని కోరుకుంటూ తండ్రి దేవా, అయ్యా మీరు అధ్యక్షత వహించండి. మీరే తండ్రి మీ ఆత్మ ప్రేరణతో పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రి మాకు అవసరమైనటువంటి మాటలను మీరు మాకు అనుగ్రహిస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలండి. ఈరోజు మనం సమాజంలో చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, మరి ఈ సమాజంలో ఎన్నో మనకి వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. ఈ సమాజంలో మనకి ఎన్నో పదార్థాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సమాజంలో మనకి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఒక్కొక్క దానిని బట్టి, వస్త్రాలను బట్టి మనము మక్కువ చూపిస్తూ ఉంటాము, సంతోషపడుతూ ఉంటాము. ఒక పదార్థాన్ని బట్టి ఇది నాకు చాలా ఇష్టము అని మక్కువ చూపిస్తూ ఉంటాము. ఒక పాత్రను బట్టి వస్తువు ఎంత బాగుందో అని మనం దాని పట్ల మనం మక్కువ చూపిస్తుంటాం, అంటే ఇష్టపడుతూ ఉంటాం. అలా బంగారాన్ని బట్టి ఇష్టపడుతూ ఉంటాము, వస్త్రాలను బట్టి ఇష్టపడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని వారలారా, అభిరుచులను బట్టి ఇష్టపడుతూ ఉంటాము, అనుబంధాలను బట్టి ఇష్టపడుతూ ఉంటాము. ఇదిగో మాకున్నటువంటి బంధువుల యొక్క అనుబంధం ఎంత గొప్పదండి, మా బంధువులంటే నాకు చాలా ఇష్టమండి అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే అనుబంధాలను బట్టి కూడా మనము ఇష్టపడుతూ ఉంటాము, ఆప్యాయతలను బట్టి కూడా మనం ఇష్టపడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని వారలారా, అయితే వస్తువులను బట్టి అలా మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ప్రతి విషయములోనూ, ప్రతి పదార్థములోనూ, ప్రతి వస్తువులోనూ కూడా మనము ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటాం, అంటే ఇష్టపడుతూ ఉంటాం. ఒక మనిషిని ఇష్టపడుతూ ఉంటాం, ఒక వస్తువుని ఇష్టపడుతూ ఉంటాం, వస్త్రాన్ని ఇష్టపడుతూ ఉంటాం. అయితే మరి ఇష్టపడి ఒక వస్తువును కొనుక్కుంటాం చూసారా. ఒక 2 లక్షల రూపాయలు ఒక బండిని కొనుక్కున్నాడండి ఒక వ్యక్తి. ఇష్టపడి కొనుక్కున్నాడు 2 లక్షల రూపాయలు ఖరీదు చేసే బండిని. ఆ ఇష్టాన్ని కాస్త ఏం చేస్తున్నాడు అంటే ఒక చిన్న 2 రూపాయలు పెట్టి కొన్నటువంటి ఒక నిమ్మకాయని దానికి కడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని వారు, అంటే బండేమో ఇష్టంతోనే కొనుక్కున్నాడు, కానీ ఆ ఇష్టాన్ని పక్కన పెట్టి ఆ బండి మీద తను వెళ్ళాలంటే ఒక చిన్న సాధనాన్ని మరలా దానికి కడుతూ ఉంటాడు. అంటే దీనివల్లే నేను వెళ్తున్నాను అనుకుంటా. ఇష్టపడి 2 లక్షలు పోసి కొన్నాడండి, కానీ దానికన్నా దేనికి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాడంటే ఒక వ్యక్తి ఒక 2 రూపాయల నిమ్మకాయకి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాడు. అయితే ఇలా సమాజంలో ఎన్నో రకాలైనటువంటి మనుషుల్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ సమాజంలో ఎన్నో రకాలైనటువంటి ప్రేమల్ని, ఇష్టాలని మనం చూస్తూ ఉంటాం. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఒక ఆయన దేనిని ఇష్టపడుతున్నాడు, దేనిపైన ఆయన మక్కువ చూపిస్తున్నాడు మనం చూడగలిగితే నిజంగా ఆశ్చర్యపోతామండి మనం. ఎందుకంటే మన ఇష్టాలన్నీ వేటి మీద ఉంటాయి? మన ఇంట్లో ఉన్న వాటి మీదే ఉంటాయి. ఈ కూర అంటే నాకు ఇష్టం, ఈ పాత్ర అంటే నాకు ఇష్టం, ఈ వస్తువు అంటే నాకు ఇష్టం. ఇవి మన ఇష్టాలన్నీ మన ఇంటిలోనే తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం చూడగలిగితే ఆయన ఇష్టం ఎలా ఉంది అది మనం చూడగలిగితే, చూడండి మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడగలిగితే, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడగలిగితే ఏమని రాయబడిందంటే, తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చెను, దేవుడు కోరికొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గలవాడు,
బాలుడై ఉన్నాడు అని చెప్తూ 3వ వచనాన్ని చూద్దామండి. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఇచ్చిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు అంటే ఈ మాటల్లో ప్రజలను పరిపాలిస్తున్నటువంటి మహారాజు మనకి కనిపిస్తున్నాడు. ఆయన పేరేంటండి? దావీదు. ప్రజలను పరిపాలిస్తున్నటువంటి మహారాజు దావీదు గారు కనిపిస్తున్నారు. దావీదు గారికి ఏమి ఇష్టమని చెప్తున్నాడు అంటే ఆయన మాటల్లో, ఇదిగో నా ప్రభు యొక్క మందిరం మీద నాకేం కలిగి ఉందంట? మక్కువ ఎక్కువ కలిగి ఉందంట. ఏంటండి? ఇష్టం కలిగి ఉందంట. దేని మీదండి? మందిరం మీద. అందుకనే దేవునికి మందిరము కట్టాలని ఆశ కలిగి ఉన్నాడండి. దేవునికి మందిరము కట్టాలని ఆశ కలిగి ఉన్నాడు. మందిరం మీద ఇష్టమంట. మందిరం మీద. అసలు మహారాజు అంటే ఎవరండి? ప్రజలను పరిపాలించేవాడు. ఒక ఇంటి యజమాని ఉదయం లేచిన వెంటనే తల పట్టుకుంటాడు. నా కుటుంబం కోసం ఈరోజు నేను ఏం చెయ్యాలి, ఏం తేవాలి, టిఫిన్కి ఏం తేవాలి, వంటకి ఏం తేవాలి, వీళ్ళ ఫీజులు ఎలా కట్టాలి, ఇలా ఒక కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక ఇంటి యజమాని తల పట్టుకుంటున్నాడు. ఈరోజు కుటుంబాన్ని పోషించలేక చేతులు ఎత్తేసిన వారు చాలామంది ఉన్నారు. సన్యాసులుగా మారిపోయిన వారు కూడా ఉన్నారు చాలామంది. అయితే ఇక్కడ దావీదు గారు మనం చూడగలిగితే ఇతనికి ఒకే కుటుంబం అంటే కాదండి. ప్రజలందరూ, తన రాజ్యంలో ఉన్న వారందరూ తన పిల్లలే, అంతే కదా. తన రాజ్యంలో ఉన్న వారందరినీ పరిపాలించేవాడు ఎవరు అంటే దావీదు గారు. ఆ ప్రజలకు వచ్చినటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి. ఆ ప్రజలకు ఎటువంటి లేమి కలగకుండా చూడాలి. ఆ ప్రజలకు ఎటువంటి నష్టాలైనా కలిగితే వాటిని చూసుకోవాలి. అంటే ప్రజలకు ఏవైనా తెగుళ్ళుగాని వచ్చినాయి అనుకోండి, వాళ్ళ రాజ్యంలోకి ఎవరు చూసుకోవాలి? రాజుగారే చూసుకోవాలి. అంటే ఎన్ని సమస్యలు ఉన్నాయి చూడండి రాజుగారికి. దావీదుకి ఎన్ని సమస్యలు ఉన్నాయో. ఈ సమస్యలన్నీ ఉన్నప్పటికీ, ఇంత పెద్ద కుటుంబం అంటే రాజ్యం ఉన్నప్పటికీ, ఇంత పెద్ద కుటుంబం ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఇష్టం ఏంటంటే దేవుని మందిరం అంటే ఇష్టమంట. దేవుని మందిరం అంటే ఇష్టం. మనకి మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే మనం దేవుని మీద మనసు పెడతాం. మిగిలిన సమయం అంతా మన ఇష్టాలతోనే మనకు సరిపోతూ ఉంటుంది. మిగిలిన సమయం అంతా మన కోసం మనం ఆలోచించుకుంటూ ఉంటాం. మిగిలిన సమయం అంతా ఏది సంపాదించాలి, ఏది తినాలి, ఏది కట్టుకోవాలి, ఏది ధరించాలి, ఇలాగే మన మనసంతా ఆలోచిస్తూ ఉంటుంది. కానీ మహారాజు గారైనటువంటి దావీదు గారి మనసు మాత్రం ఎలా ఉంది అంటే, ఇదిగో నేను దేవునికి మందిరం కట్టాలి, నేను దేవునికి మందిరము కట్టాలి. ఆ మందిరము నేను కట్టాలి అనుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నాయన నువ్వు ఎన్నో యుద్ధాలు చేసావు కాబట్టి నువ్వు నాకు మందిరము కట్టవద్దు, కానీ నీ గర్భాన పుట్టినటువంటి కుమారుడి చేత నా మందిరాన్ని నేను కట్టించుకుంటాను. ఏమంటే చాలాసార్లు చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను దేవుడికి ఏది ఇచ్చినా దేవుడు అంగీకరిస్తాడు, నేను మొరపెడితే దేవుడు అంగీకరిస్తాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవునికి ఇష్టం కలగాలండి. మన మీద దేవునికి ఇష్టం కలగాలి. మనం అనుకుంటాం దేవుడు కనిపించడు కదా, నేను ఎక్కడ ప్రార్థన చేసేసినా, నేను ఎలా చేసేసినా ప్రార్థన, నేను ఎలా తెచ్చిచ్చేసినా అది ఒక దోపిడీ సొమ్మ, ఒక లంచగొండితో తనంతో వచ్చినటువంటి సొమ్మ అయినా సరే నేను దేవుని కొంత కానుక ఇచ్చేస్తే దేవుడు తీసేసుకుంటాడు అని ఈరోజు మనుషులు అనుకుంటారు. కానీ దేవునికి ఇష్టం కలగాలండి. మన మీద మనల్ని అంగీకరించాలన్నా, మనం ఇచ్చిన కానుక దేవుడు ఒకవేళ అంగీకరించాలన్నా, ఒకవేళ మన ప్రార్థన అంగీకరించాలన్నా ఏం కలగాలంట? దేవునికి ఇష్టం కలగాలంట. ఇక్కడ మనం చూడగలిగితే దావీదు గారికి ఇష్టం దేని మీద ఉందంటే మందిరం కట్టాలని. నేను చనిపోయేలోగా మందిరం కట్టాలి, మందిరం కడతాను నాయన, మందిరం కడతాను. ఏమంటే మందిరం కట్టడం ఏమైనా పెద్ద బ్రహ్మాండమైన విషయమా అనుకుంటాం మనమైతే. ఎందుకంటే ఇటుకుంటే సరిపోద్ది, సిమెంట్ ఉంటే సరిపోద్ది, ఇసుక ఉంటే సరిపోద్ది ఇలా అనుకుంటాం. కానీ దావీదు గారు కట్టాలనుకున్నది ఇటుకతోనూ సిమెంట్తోనూ ఇసుకతోనూ కాదు, వెండి బంగారాలతో కట్టాలనుకుంటున్నాను. అంటే ఎంత ప్రేమ చూడండి దేవుడు అంటే.
దేవుడంటే దావీదు గారికి ఎంత ప్రేమ అంటే, దావీదు గారు తను రాసినటువంటి ఆ కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాటని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, దేవుని మీద తనకున్నటువంటి ప్రేమ ఏంటో మనకి అర్థమవుతుంది. దేవుని మీద తనకు ఉన్నటువంటి ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది. ఇంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా దావీదు గారు ఇంత రాజ్య పరిపాలన చేస్తూ కూడా, ఇంతమందిని పరిపాలిస్తూ కూడా దావీదు గారు తన ఆలోచనలు ఎటువైపు వెళ్తున్నాయి అంటే, ఇదిగో దేవుని మందిరం కట్టాలన్నటువంటి ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి, మరలా దేవుని సన్నిధిలోనికి రావడానికి ఇబ్బంది. ఒక ఫంక్షన్ ఉందనుకోండి, ఫంక్షన్ అయినా వదిలిపెట్టం కానీ దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టం. ఒక చదువుతున్నాం అనుకోండి, చదువును వదిలిపెట్టం కానీ దేవుణ్ణి వదిలిపెట్టదు. ఒక ఉద్యోగం చేసుకుంటున్నారనుకోండి, ఉద్యోగమే ప్రాధాన్యత అనుకుంటారు, దేవుణ్ణి వదిలిపెట్టేస్తూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని వారలారా, దావీదు గారు మనకు నేర్పిస్తున్నది ఏంటి అంటే, ఒక మహారాజు అంటే ఎంతో బిజీ షెడ్యూల్ కలిగిన వాడు. ఇతర దేశాల నుండి, ఇతర రాజ్యాల నుండి ఎవరైనా యుద్ధానికి వస్తున్నారా, అయితే ఉన్న సైన్యాన్ని ఏం చేయాలంటే మోటువడి చెయ్యాలి, ఉన్న సైన్యాన్ని సమకూర్చాలి. ఒక పక్క ఈ యుద్ధానికి సంబంధించినటువంటి ఆలోచన కలిగి ఉండాలి, ప్రక్రియ కలిగి ఉండాలి. ఒక పక్క తన కుటుంబాలను చక్కబెట్టుకోవాలి, ఒక పక్క ప్రజలకు ఏం కావాలో చూసుకోవాలి. ఒక పక్క పంటలు పండడానికి అవసరమైన నీరు, ఒక పక్క పంటలు పండడానికి సేద్యపరచవలసినటువంటి ఇలాంటివి ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడానంట ఆ పనులన్నీ మామూలుగానే చేస్తున్నాడు. దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని దేవునికి దావీదు గారు ఇస్తున్నారు. అదే దావీదు గారు ఇక్కడ మాట్లాడుతూ, దేవుని మందిరం విషయంలో నాకు మక్కువ ఎక్కువ అని చెప్తున్నాడు. అంటే నాకు ఇష్టం ఎక్కువ, మందిరం కట్టాలని నాకు ఇష్టము కలిగి ఉన్నది, దాని నిమిత్తము ఇదిగో నా స్వంత బంగారాన్ని, నా స్వంత వెండిని కూడా నేను మందిరము కట్టడానికి నేను ఇవ్వాలనుకుంటున్నాను అని తన ప్రజలందరితో కూడా ఆయన చెప్పినట్లుగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, ఇంకా మనం చూడగలిగితే ఇంత బాధ్యత కలిగినటువంటి దావీదు గారే దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఈరోజు మనకి ఏం బాధ్యతలు ఉన్నాయండి? ఈరోజు మనం దావీదు గారి కన్నా బాధ్యతలు కలిగిన వారమా? ఎటువంటి బాధ్యతలు లేవండి మనకి. చాలా ఫ్రీడమ్గా ఉన్నాం, మనం చాలా స్వతంత్రులుగా ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవునికి మనం సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. దావీదు గారు అనే మాట విన్నప్పుడు నిజంగా మన జీవితాల్ని మనం చూసుకుని సిగ్గుపడాలి ప్రియులారా, సిగ్గుపడాలి. చూడండి, అంత బాధ్యత కలిగిన వాడు, అంత చక్కని ప్రవర్తన కలిగిన వాడు దేవునికి దూరం అవ్వలేదండి. ఏ సమయంలో కూడా దేవునికి దూరం అవ్వలేదు, దేవునికి దగ్గరగా ఉన్నాడు, మక్కువ ఎక్కువ చూపిస్తున్నాడు దేవుని పట్ల. ఈరోజు మనం అలా ఉన్నామా? చూడండి, మరొక మాటను మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూడగలిగితే, 26వ అధ్యాయము 8వ వచనం, 8వ వచనంలో మాట, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దావీదు గారు చెప్తున్నారండి. ఇంతకీ ఎందుకు మందిరము కట్టాలనుకుంటున్నాడు అంటే, ఆ మందిరములోనంట ఏముంటదంట? ఆ మందిరములోను యెహోవా నీ నివాస మందిరమైనటువంటి ఈ స్థలములో నీ తేజోమహిమను నిలుచు ఈ స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఈరోజు చాలా మంది పెద్ద పెద్ద ఇల్లులు కట్టించుకున్నప్పుడు ఒక చిన్న గదిని కట్టిస్తూ ఉంటారు. ఎందుకు అంటే, ఒక ప్రత్యేకమైనటువంటి గది, అది ఒక ప్రార్థనా గది. అది నేను కొంత సమయం ఆ గదిలోనికి వెళ్ళి నేను ఆ ప్రార్థనా గదిలో నేను దేవుని సన్నిధిలో గడపాలి అన్నటువంటి ఆలోచన కలిగి వారు ఆ యొక్క గదిని కట్టించుకుంటూ ఉంటారు ప్రియులారా. అంటే దేవుని యొక్క సన్నిధిలో గడపడం ఎంత ముఖ్యం అంటే, ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ప్రియమైన దేవుని వారలారా, దావీదు గారికి ఉన్నటువంటి లక్షణాలన్నిటినీ పరిశీలించగలిగితే అందులో ఒక్క లక్షణం కూడా మనకి ఉండదండి.
ఒక పక్క గొర్రెలు కాస్తూ ఉండేవాడంట, ఒక పక్క హృదయము నిండా దేవుని గురించి ఆలోచనలు ఆలోచిస్తూ పాటలు రాస్తూ ఉండేవాడంట, పాటలు పాడుతూ ఉండేవాడంట, ఒక చేత్తో సంగీతాన్ని వాయిస్తూ ఉండేవాడంట. నిజంగా ప్రియమైన దేవుని వారలారా, అలానే గొర్రెలనేమి సింహానికి అప్పగించలేదు, గొర్రెలనేమి కూడా మరి దేనికి కూడా క్రూరమృగాలకి అప్పగించలేదు. అంటే దేవుణ్ణి హృదయపూర్వకంగా సేవిస్తున్నాడు. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా హృదయం అంతా ఎవరు నిండుకుని ఉన్నారు? దేవుని చేత నిండుకుని ఉన్నాడు. అందుకుని అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నీ తేజోమయమై నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవునికి ఎంతైతే ప్రాముఖ్యత ఇస్తున్నాడో, ఇదిగో దేవుని సన్నిధికి కూడా అదే ప్రాముఖ్యతను దావీదు గారు ఇక్కడ ఇస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. చూడండి, అదే 27వ అధ్యాయంలో కూడా 4వ వచనంలో ఉన్నటువంటి మాటను చూడగలిగితే, యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను అని చెప్పి కింద మాటలో చూడండి, యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప. ఎవరండి ఈయన? ఒక మహారాజు ఏమి కావాలని వరం అడుగుతున్నాడు అంటే, ఏమి కావాలని అతను ఆశపడుతున్నాడు అంటే, యెహోవా మందిరములో నేను గడపాలి. ఈరోజు యెహోవా మందిరంలో ఒక గంట గడపాలి అంటే ముళ్ళ మీద కూర్చున్నట్టే ఉంటుంది మనుషులకి. దేవుని సన్నిధిలో ఒక గంట గడపాలి అంటే ఏదో కోట్ల రూపాయలు లాస్ వచ్చినట్లుగా ఫీల్ అవుతుంటారు ఈరోజు జనాంగం అండి. కానీ మహారాజు అయినటువంటి దావీదు గారు మాత్రం ఇదిగో ఎంతో రాజ్య పరిపాలన చేస్తున్నప్పటికీ కూడా, ఎంతో మంది తన చేతి కింద సైనికులుగా ఉన్నప్పటికీ కూడా, రాజుగారు మాత్రమంట యెహోవా మందిరములోనంట ఆయన నివసించడానికే చూస్తున్నాడంట. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు. ఆయన ఆలయములోనికి వెళ్తే ఏముంటుంది అంటే, ఇదిగో వాక్య సంబంధమైనటువంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. ఆయన మందిరములోకి వెళ్తే మనకి ఏముంటుంది? సత్యం దొరుకుతుంది. ఆయన మందిరములో ఏముంటుంది? ఏమన్నా మరి డ్యాన్సులు ఉంటాయా? ఏమన్నా అల్లరితో కూడినటువంటి ఆటపాటలు ఏమైనా ఉంటాయా? మందిరంలో ఉండవండి. కానీ ఈరోజు చాలా మంది అనుకునేది ఏంటి అంటే, అమ్మో ఒక గంట సమయాన్ని కానీ వదిలేసామంటే వారు మతంలో కలిపేసుకుంటారు మమ్మల్ని అనుకుంటున్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ దేవుని మందిరంలో ఒక గంటలో దేవుని యొక్క వాక్కులు ఒక మనిషి జీవితాన్ని మార్చేటట్లుగా దేవుడు మాట్లాడతాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాంటి గంట మాటల్లో ఒక్క మాటను ఆధారం చేసుకుని మారిన వారు ఎంతో మంది సమాజంలో ఉన్నారు. దొంగలైన వారు సాక్ష్యం చెప్తున్నారు ఈరోజు, వ్యభిచారులైన వారు సాక్ష్యం చెప్తున్నారు ఈరోజు, ఎంతో మంది సాక్ష్యం చెప్తున్నారు. ఒక్క మాట మనిషిని మార్పు తెచ్చింది ప్రియమైన దేవుని వారలారా. ఇది ఒక మతం అయితే కాదు ప్రియమైన దేవుని. అందుకునే దావీదు గారు అంటున్నారు, నీ మందిరములో నీ ప్రసన్నతను చూచుటకు, నీ ఆలయములో ధ్యానించుటకు. ఏం ధ్యానిస్తాడు అంటే, వాక్యాన్ని వింటున్నప్పుడు కానివ్వండి, వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానివ్వండి, మన యొక్క బ్రతుకులో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటో మనకు తెలుస్తాయి ప్రియమైన దేవుని వాళ్ళరా. నీ బ్రతుకులో ఉన్నటువంటి లోటుపాట్లు తెలుసుకుంటలేదు అంటే, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి అంటే పోయిన కాలాన్ని తిరిగి తేలేవు, కానీ ఇచ్చిన సమయాన్ని మాత్రం చేజారుచుకున్నావని నువ్వు గ్రహించాలి. పారుతున్న నీళ్లను వెనుకకు రప్పించగలమండి, అలాగే గడిచిపోయినటువంటి దినాలను కూడా వెనుకకు తీసుకురాలేము. దాని నిమిత్తం మనం బాధపడాలి. అయ్యో దేవుడు నాకు ఒక సంవత్సరాన్ని ఇచ్చాడు, అది గడిచిపోయిందే. దేవుడు నాకు ఒక నెల రోజులు ఇచ్చాడు, గడిచిపోయిందే. ఎందుకంటే దానిని తిరిగి మనము తేలేమండి. అందుకునే దావీదు గారు తన జీవిత కాలములో దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి, దేవునికి ప్రధాన స్థానాన్ని ఇచ్చి, ఆ ప్రథమ స్థలమైనటువంటి దేవుని మందిరములో గడపాలని ఆయన ఆశ అంట. యెహోవా యొద్ద ఒక వరం అడుగుతున్నాడంట. అయ్యో నాకున్న రాజ్యము కాక ఇతర రాజ్యాలన్నీ నా చేతికి అప్పగించిన ఆయన అని అడగట్లేదండి. ఇతర రాజ్యాలన్నీ నా చేతికి అప్పగించే అని అడగట్లేదు. నా శత్రువుల యొక్క ప్రాణాన్ని నాకు ఇవ్వి అని అడగట్లేదు దావీదు గారు. మరి ఏమడుగుతున్నాడంటే, ఆయన ఒక వరం అడిగాడంటే దేవుని దగ్గర. ఏంటి ఆ వరం అంటే, ఏమని చెప్తున్నాడు అంటే, నేను నీ ఆలయములో ధ్యానించాలి, నీ ఆలయంలో గడపాలి నేను ఎక్కువ సమయం.
నీ ఆలయంలో నేను గడపాలి ఎక్కువ సమయం. నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరములో నేను నివసించాలి. ఏమంటే బోడంత రాజ్యం ఉందండి. దేవుని మందిరమే వెండి బంగారాలతో కట్టాలనుకున్నాడంటే అతను ఇల్లు ఎలా కట్టుకుని ఉంటాడు నిజంగా? అతను సింహాసనం దేంతో కట్టుకుని ఉంటాడు నిజంగా? అంటే ఇంత ధనవంతుడై ఉండి, ఇంత గొప్ప రాజు అయి ఉండి కూడా ఆయన అంటున్నాడు, నా రాజ్యం వదిలిపెట్టేసి దేవా నీ సన్నిధిలో నీ మందిరములోనే గడపాలనిపిస్తుంది నాకు అంటూ. చాలా గ్రామాలకి మనం చూస్తున్నప్పుడు మందిరాలు ఉంటాయి కదండి, ఆ మందిరాలు తాళం వేసి ఉండవండి. ఎందుకంటే ఆ సంఘస్థులు ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో వచ్చి ఆ మందిరంలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుంటారు. వారికి ఉన్న మనోబాధ ఏంటో, వారికి ఉన్న మనోవేదన ఏంటో దేవుని పాదాల దగ్గర కుమ్మరించుకుంటూ ఉంటారు. నిజంగా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు ఏంటంటే, ఈ మందిరానికి ఎప్పుడు తాళం వేయరండి. ఎవరొకరు వస్తారండి, తమ యొక్క హృదయపు గోడును దేవుని సన్నిధిలో విలపించుకుంటారండి. ఆ కుమ్మరించేసిన తర్వాత వారి హృదయం ఏమైపోద్దంటే తేలికపరచబడుతుంది. అందుకనే మందిరానికి ఎప్పుడు తాళం వెయ్యం. దావీదు గారు కూడా అంటున్నారు, నా రాజ్యంలో ఉండబుద్ధి నాకు కావట్లేదు, నా సింహాసనం మీద కూర్చోవాలని నాకు అనిపించట్లేదు దేవా, నీ మందిరములోనే నాకు ఉండాలనిపిస్తుంది దేవా, నీ ఆలయములోనే నివసించాలనిపిస్తుంది దేవా. ఇలా మాట్లాడుతున్నాడండి. ఈరోజు ఈయనేమో జీవితకాలం అంతా మందిరములో ఉండాలనేటువంటి ఆశ కలిగిన వాడుగా దావీదు కనిపిస్తుంటే, ఈరోజండి వారానికి 1 గంట దేవుని సన్నిధిలో గడపడానికి మనకి ఎంత భయంకరమైన పరిస్థితి అండి. నిజంగా తెలియని వారు ఏదో అనుకోవచ్చండి, ఈరోజు తెలిసిన వారు కూడా దేవుని సన్నిధిలో గడపడానికి ఇబ్బందులు పడుతున్నారు అంటే దేవుడు తీర్పులోనికి తేడా. తెలియని వాడంటే నాకు తెలియదు అయ్యా, నేను అందుకునే రాలేకపోయిన మందిరంలోనికి, ఇదిగో దూరం నుంచి వింటున్నా పర్వాలేదు అనిపించింది అని చెప్తే దేవుడు వదిలిపెట్టేస్తాడండి. కానీ తెలిసిన వాడు కూడా రాకపోతే, తెలిసిన వాడు కూడా మందిరములో 1 గంట గడపడానికి ఇబ్బంది పడుతుంటే దేవుడు ఊరుకుంటాడా? ప్రియమైన దేవుని వారలారా, చూడండి మరొక మాటను మనం చూడగలిగితే అదే కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము 122వ అధ్యాయము 1వ వచనములో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించెదనే. ఏమంటే ఆయన ఒక్కడో గడుపుతున్నాడండి, దేవుడి సన్నిధిలోనే గడుపుతున్నాడు దావీదు గారు. ఏదో గడిపి కొన్ని గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని మందిరంలో మరలా ఇంటికి వచ్చాడు అనుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత మరలా కొంతమంది వచ్చి, అయ్యా దేవుని మందిరంలోనికి వెళ్ళొచ్చా అని అడిగారు అనుకోండి, సంతోషం వచ్చేస్తుందంట. అయ్యా నేను పొద్దుటి నుంచి అక్కడే ఉండొచ్చాను లేవయ్యా, నేను రాను, నువ్వు వెళ్ళి అంటలేదని దావీదు గారు అప్పటి వరకు మందిరంలోనే గడిపొచ్చాడు. నిజంగా దేవుని సన్నిధిలో 1 రోజు గడుపుటంట 1000 దినాల కన్నా శ్రేష్టం అంటే. ఇది తెలియలేదు చాలా మందికి, ఈ సత్యం తెలియలేదు కాబట్టి దేవుని మందిరంలో గడపలేకపోతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, దావీదు గారంట ఉదయము నుంచి అంటే దేవుని సన్నిధిలో ధ్యానించి ప్రార్థించి కన్నీళ్లతో ప్రార్థన చేసంట ఆయన ఎంతో సమయాన్ని గడిపంట. ఇంటికి వస్తే మరలా ఎవరైనా వచ్చి మరలా అయ్యా దేవుని మందిరానికి వెళ్ళుదాము రండి అన్నప్పుడంట దావీదు గారికి సంతోషం వచ్చేస్తుందంట. మరలా దేవుని సన్నిధిలో గడిపే అవకాశం మరలా దేవుడు నాకు ఇచ్చాడని మరలా సంతోషంతో మరలా మందిరానికి వెళ్తున్నాడంట. అయ్యో కొవ్వు మెదడు దొరికినట్లుగా ఉందంట ఆయనకి. ఎలా ఉందంట? కొవ్వు మెదడు దొరికినట్లుగా ఉందంట. ఈరోజు మనం వస్తువులను చూస్తే అబ్బా ఇలాంటి వస్తువు మరి ఎక్కడా లేదు, నేనే కొనుక్కున్నానని అబ్బురు పడిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని వారలారా, కొంతమంది వస్త్రాలను చూసి నేను కొనుక్కున్న వస్త్రాలు మరి ఎవరికీ లేవు, నేనే మొట్టమొదటిగా కొనుక్కున్నానని అతిశయపడిపోతూ ఉంటారు. ఇదిగో నేను చదివికి మంచి ఉద్యోగాన్ని నేను సంపాదించానని అతిశయపడిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని వారలారా, కానీ బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది అంటే అతిశయపడవలసిన విషయాలు అతిశయపడకుండా అతిశయపడకూడని విషయాలలో అతిశయపడుతున్నారంటే. ప్రియమైన దేవుని వారలారా, దావీదు గారి యొక్క విజయానికి కారణం ఏంటంటే దావీదు గారంట దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదంట. దావీదు గారు ఇంత పేరు ప్రతిష్ట ఎలా సంపాదించాడు అంటే తన ధనము చేతో తన రాజ్యము చేతో కాదు, తన తెలివితేటలతోనైనను కాదు, కానీ దేవుని ఆనుకుని ఉన్నాడు కాబట్టి. దేవునికి వేరే మన విజయాన్ని సంపాదించలేమండి, దేవునికి దూరముగా ఉండి మనం ఏది సాధించలేమండి. దేవుడు లేకపోతే మనకి ఏది కూడా లేదు.
ఈరోజు ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఏమైనా ధనం ఉందా, ఏమైనా ఉద్యోగం ఉందా, ఏమైనా గొప్పతనం ఉందా అంటే ఏమీ లేదండి. కానీ ఈరోజు మరో ప్రాంతానికి మేము వెళ్తే మమ్మల్ని ఎంతగా గౌరవిస్తున్నారు అంటే, మమ్మల్ని ఏం చూసి గౌరవిస్తున్నారు అంటే ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో మేము నమ్ముకున్న దేవుణ్ణి బట్టి మమ్మల్ని గౌరవిస్తారు. నిన్నటి దినమందు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి వచ్చిన వారందరూ కూడా అన్య సహోదరులే, దేవుణ్ణి ఎరుగని వారే. కానీ వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఈ మాటలు వింటుంటే మా మదిలో ఏదో తెలియచేస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి మాటలు మేము ఎక్కడా వినలేదు. ఎంతగా గౌరవిస్తారు అంటే నిజంగా ఏమండి, ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా ఈ గౌరవం? కాదు, ఆస్తిపాస్తులు ఉన్నాయని కాదండి, అంతకన్నా గొప్పవాడైనటువంటి దేవుడు ఉన్నాడు కాబట్టి, ఆ దేవుని వాక్కులు ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రజల మధ్య ఒక గౌరవం అనేది మనకే దక్కుతూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, దావీదు గారంట ఎంతసేపు గడిపినప్పటికీ కూడానంట ఆయనకి ఇంకా గడపాలన్నటువంటి ఆలోచనే ఆయన మదిలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, మందిరానికి వెళ్ళాలి. కానీ ఈరోజు చాలా మంది మందిరానికి వెళ్లకుండా ఇంటిలో ఉండి కొంత వాక్యాన్ని వినేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. అందుకనే టీవీలో వాక్యం వింటున్నామండి, మందిరానికి రాకపోయినా యూట్యూబ్లో వాక్యం వింటున్నామండి అంటున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఏమండి ఉదయమే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అండి టేబుల్ మీద భార్య టిఫిన్ పెడుతుంది కదా, టిఫిన్ చూసేసి వెళ్ళిపోతారా? లేకపోతే కూర్చుని చక్కగా తిని మంచినీళ్ళు తాగి అప్పుడు వెళ్తారా? చూసి వెళ్ళిపోరు కదా, తిని మంచినీళ్ళు తాగి అప్పుడు బయలుదేరుతారు కదా. మరి వాక్యం కూడా యూట్యూబ్లో ఏదో చూశానని, లేకపోతే టీవీలో చూస్తున్నానని, నేను ఆదివారం ఆరాధనకి వెళ్ళకపోయినా పర్వాలేదని ఈరోజు చాలామంది అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని వారలారా, కానీ దావీదు గారు మాటలు మనకి పాఠం కావాలి. దావీదు గారి యొక్క మాటలు మనకి పాఠం కావాలి. ప్రియమైన దేవుని వారలారా, దావీదు గారు మాటలు, అపోస్తులైనటువంటి పౌలు గారు అపోస్తుల కార్యాల్లో శిష్యులు మనకు చెప్తున్నటువంటి మాటలు ఉంటాయండి. శిష్యులు చెప్తూ ఉంటారు. పేతురు గారి మాటలు మనం చూడగలిగితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయములో 42వ వచనములో ఉంటుందండి. వారంట ఎంతమంది మార్పు చెందారు అంటే ఒక్కరోజే 3000 మంది అంట రక్షణ పొందుకున్నారంట. ఎవరి వాక్యం వినండి? పేతురు గారి మాటలు వినంట, పేతురు గారి వాక్యాన్ని వినంట 3000 మంది అంటే ఒక్కరోజే బాప్తిసం తీసుకున్నారంట. బాప్తిసం తీసుకున్న తర్వాత పేతురు గారు వాళ్ళకి ఏం చెప్తున్నారు? మీరు ఎలా ఉండాలని చెప్తున్నారు? 42వ వచనంలో మనం చూడగలిగితే, మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. ఏమని చెప్తున్నాడండి ఆయన? బోధలో ఉండాలి, సహవాసములో ఉండాలి. సహవాసం అంటే ఏంటి? ఇదిగో ఇలా కూడుకోవడం అండి. అంతేగాని మన ఇంట్లో మనం ఏదో సోఫాలో కూర్చుని వాక్యం వింటున్నాం అనుకోండి, అసలు అది ఏమన్నా గౌరవంగా ఉంటుందా? అది ఏమైనా? అదే మనం ఈ నలుగురితో ఉన్నటువంటి చోటులోనికి వచ్చి, ఈ సహవాసంలోకి వచ్చి మనం వాక్యం వింటున్నాం అనుకోండి, ఇదిగో మీకు దేవుడు చేసిన మేలుని నాతో చెప్తారు, నాకు దేవుడు చేసిన మేలు నేను మీతో చెప్తాను, నాకున్న కష్టాన్ని మీతో పంచుకుంటాను, మీకున్న కష్టాన్ని నాతో పంచుకుంటారు. ఇంత మంచి సహవాసాన్ని వదిలిపెట్టేస్తున్నారంట. కానీ బోధలో ఉండాలంట, అంటే వాక్యం వింటూ ఉండాలంట, సహవాసములో ఉండాలంట, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలంట. నిజంగా మరి గతించినటువంటి వారంలో ఒక చంటిబిడ్డ కొరకు ప్రార్థన చేసాం. మనం చంటిబిడ్డని దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. గతించినటువంటి దినాలలో మనం ఒక సేవకుడి కోసం కూడా మనందరం కలిసి ప్రార్థన చేస్తాం. అంటే ఈ యొక్క సహవాసంలో ఏముంటుందంటే ఒకరి బాధలైనా ఒకరి సంతోషాలైనా మనం అందరం కూడా పంచుకుంటాం. దాన్నే సహవాసము అంటాం. కానీ ఇలాంటి సహవాసం ఇంట్లో టీవీలో చూస్తున్నప్పుడు వస్తుందండి? ఇంట్లో టీవీలో వాక్యం చూస్తున్నప్పుడు ఈ సహవాసం వస్తుందా? రాదు. ప్రియమైన దేవుని వారలారా, కనుక అపోస్తుల కార్యాల్లో ఈ మాటల్లో మనం చూడగలిగితే ఏమని వ్రాయబడింది అంటే, అపోస్తుల బోధయందును, అపోస్తుల యొక్క బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండాలంట. ఎడతెగక అంటే ఏంటి? ఖాళీ లేకుండా ఉండాలంట. కానీ ఈరోజు వారానికి 1 గంట ఖాళీ ఉండలేదండి. వాళ్ళంటే 24 గంటలు ప్రభు పనిలోనే తిరిగారంట. 24 గంటలు ప్రభు పనికి మనం వెళ్తున్నామండి?
24 గంటలు రోజంతా ఉంటున్నామా దేవునిలోని? లేదు. వారానికి 1 గంట, ఆ గంట కూడా దేవునికి ఇవ్వలేకపోతున్నామండి. అయ్యో దేవుడా టైం సరిపోతలేదు అంటావండి. అసలు నువ్వు బ్రతుకుతున్నటువంటి ఈ టైము, ఈ ఆయుష్కాలాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఈ ఆయుష్కాలాన్ని ఇచ్చింది ఎవరు? శ్వాస నిశ్వాసాలను ఆయన వెనుకకు తీసుకుంటేనంట ఏగ కింద రాలిపోయినట్లుగా, దోమ బ్యాట్కు తగిలి కింద రాలిపోయినట్లుగా మానవులందరూ కింద రాలిపోతారండి. ఈరోజు దేవుడు మనకి ఈ ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, ఈ శ్వాసని ఇచ్చాడు. ఒకవేళ ఈ గాలినే ఆఫ్ చేశాడు అనుకోండి, మనుషులందరూ పెట్టల్లా రాలిపోతారు. ప్రియమైన, ఇది తెలుసుకున్నాడా మనిషి? ఇది తెలుసుకున్నాడా మానవుడు? అంటే తెలుసుకోలేదు కనుకనే అంత ధీమాగా మనిషి బ్రతికేస్తున్నాడు. దేవునికే టైం లేదని చెప్తున్నాడు. అసలు ఏంటి టైం ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడే. ఇక్కడ దావీదు గారి జీవితాన్ని మనం చూడగలిగితే ఆయన ఎంత దేవునికి దగ్గరగా ఉన్నాడు. దేవుడే లేకపోతే నా జీవితంలో ఏమీ లేదు అని చెప్తున్నాడు. అయ్యో మీకు బోలంత ధనం ఉంది కదండి, మీకు అంత వెండి బంగారాలు ఉన్నాయి కాబట్టే కదా వెండి బంగారాలతో దేవునికి మందిరం కట్టాలనుకున్నారు. మీకేటండి దావీదు గారు అంటే అవన్నీ ఒట్టివే. కానీ నా దేవుడే నాకు తోడుగా ఉండేవాడు, నా దేవుడే నాకు శాశ్వతంగా ఉండేవాడు అని దావీదు గారు చెప్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఒకవేళ బైబిల్ చదివిన వారికి ఇది అర్థమవుతుంది, బైబిల్ చదవని వారికి ఇవి అర్థం కాదు. మరొక మాటను మీరు చూడగలిగితే చూడండి, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనాన్ని చూడగలిగితే 2వ వచనం, శత్రువులను పగటించుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలల యొక్కయు చంటి పిల్లల యొక్కయు మరొక మాటను మనం చూద్దాం. 63వ అధ్యాయము మొదటి వచనం, 63వ అధ్యాయము, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నాను. ఏమంటున్నాడండి? నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తుష్టకొని, నీళ్లు లేనటువంటి ప్రాంతములో, నీళ్లు లేనటువంటి కొన్ని ప్రదేశాలలో ప్రజలందరూ కూడా నీటి చుక్క కోసము ఆశ కలిగి చూస్తూ ఉంటారు. మరి అలాంటి అనుభూతి అంటే ఎవరిలో ఉందంట? దావీదు గారిలో ఉందంట. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుచున్నాను. ఎప్పుడు వెతుకుతున్నాడంట? మనమైతే వంట అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుంటామండి, అంతే కదండి. మన పనులు అయిపోయిన తర్వాత ప్రార్థనలో కూర్చుంటాం మనం. కానీ దావీదు గారంట వేకువనే ఉదయం లేవగానేనంట దేవుణ్ణి వెతుకుతున్నాడంట. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు చూస్తూ ఉన్నాను, నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. ఇలాంటి కనిపెట్టే గుణం మనకుందా? ప్రియమైన దేవుని వారలారా, ప్రార్థిస్తున్నాం. కనిపెట్టే గుణం మనకుందా? ఆ పరిశుద్ధ దేవాలయం వైపు, ఆ తట్టు వైపు మనం చూసే వారుగా మనం ఉన్నామా? ప్రియమైన దేవుని వారలారా, పాత నిబంధనలో మనం చూడగలిగితే యెరూషలేము దేవాలయము తట్టంట వారు అటువైపుగా మోకరించంట ప్రార్థన చేసేవారంట. దావీదు గారి యొక్క కుమారుడు కట్టినటువంటి దేవాలయం తట్టంట చూసి ప్రార్థన చేసేవారంట. దానియేలు గారి చెరసాలలో ఉన్నప్పటికీ, లేకపోతే బానిస గృహంలో ఉన్నప్పటికీ కూడా ఆయన కూడానంట యెరూషలేము తట్టు కిటికీ తలుపులు తెరిచంట మోకరించి ప్రార్థన చేసినట్లుగా ఆ యొక్క అనుభవాలు మనం చదువుతూ ఉంటాం. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం పనంతా అయిపోయిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. కానీ దావీదు గారు వేకువజామునే మొదలు పెడుతున్నాడంట. నీళ్ళ లేని దేశంలో నీటి చుక్క కొరకు ప్రజలు ఎలా ఎదురు చూస్తారో, దేవా నేను నా జీవితంలో నీ కోసమే ఎదురు చూస్తున్నానయ్యా, నీ కోసమే నేను కనిపెట్టుకుని ఉన్నానయ్యా అంటున్నాడు. ఏమండి, దేవుడు లేకుండా ఏది ఉన్నా కూడా అది వ్యర్థమండి.
వ్యర్థమండి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేవుడు లేకపోతే అది వ్యర్థం ఆ జీవితం. కానీ ఏమీ లేకపోయినా దేవుడు ఉంటే ఆ జీవితం ధన్యమైనదండి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక ధనవంతుడు ఉన్నాడంట, అన్నీ ఉన్నాయంట, రోజు సంతోషిస్తున్నాడంట ధనవంతుడంట. ఒక పేదవాడు ఉన్నాడంట, ఒళ్ళంతా కురుపులతో ఉన్నాడంట, వ్యాధి చేత ఉన్నాడంట, తినడానికి తిండి లేదంట. ఆ ధనవంతుడి ఇంటిలో ఆ డైనింగ్ టేబుల్ మీద తినేసిన తర్వాత మిగిలిన వంట చీపురుతో తుడిచంట, చేటలోకి ఎత్తంట, బయట పనివారు పారవేస్తుంటేనంట ఆ పాడేసిన వాటి కోసం అనేక కుక్కలు రెడీగా ఉన్నప్పటికీ ఆ కుక్కల్ని పక్కకు తోలుకుని ఇతడంట ఆ మెతుకులు తింటున్నాడంటండి. ఆ మెతుకులు మరి ఆ కుక్కలు తినే ఆహారాన్ని ఇతడు తింటున్నాడు. మరి కుక్కలకు ఆహారం ఏంటి? అప్పుడు కుక్కలు ఏం చేస్తున్నాయంటే ఇతని కురుపులు నాకుతున్నాయంట. ఇతని కురుపులు. ఇతడికి ఏమీ లేదండి, తినడానికి ఒక ముద్దైనా లేదు, కట్టుకోవడానికి ఒక వస్త్రం కూడా లేదు, ఇతని బాధను పంచుకోవడానికి వ్యక్తి కూడా కుటుంబం కూడా లేదండి. కానీ ఏమి లేకపోయినా ఇతనికి ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి కానీ అతనికి ఎవరు లేరు? దేవుడు లేడు. ధనవంతుడు చనిపోయాడంట, ఈ దరిద్రుడు చనిపోయాడంట. ధనవంతుడు చనిపోయినప్పుడు ఆ యొక్క శ్మశానం వరకు సాగరంపడానికి వేల మంది వెళ్ళారంట. కానీ ఈ దరిద్రుడు చనిపోయినప్పుడు కాలుకు తాడేసి బయటికి లాగేశారంట. కానీ ఈ పేదవాడిని తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారంటే దేవదూతలు వచ్చాయంట. ఎవరు పంపించారు? దేవుడు పంపించాడంట. ఈ యొక్క దరిద్రుడినంట పరదేశకు తీసుకువెళ్ళడానికి ఎవరు వచ్చారంటండి? దేవదూతలు వచ్చాయంట. మరి ధనవంతుడిని తీసుకెళ్ళినాకే రాక్షసులు వచ్చాయంట. మన భాషలో చెప్పుకోవాలంటే అంటే నరకానికి తీసుకువెళ్ళేవారు వచ్చారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటున్నాడు, అయ్యో అతను ఎవరు? నేను పాడేసిన మెతుకులు, నా ఇంట్లో తుడిచేసి పారవేసిన మెతుకులు తిన్నవాడు కదా, అతనేటి ఇక్కడ ఉన్నాడు, నేనేటి ఇక్కడ ఉన్నాను అని ఆశ్చర్యపోతున్నాడండి. అందుకునే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత ఆలోచించినా అది వ్యర్థము. కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచించుట కంటే ఇక్కడ ఉండగా ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటే మేలు. ఎందుకంటే అన్నీ ఉన్నా దేవుడు లేకపోతే ఆ జీవితం సున్నా. అన్నీ లేకపోయినా దేవుడు ఉంటే ఆ జీవితం ధన్యమైనదని ఆ భేదవాడు మనకు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆ ధనవంతుడు వెళ్ళిన తర్వాత అంటున్నాడు, అయ్యో ఇలాంటి ప్రదేశానికి నేను వచ్చానేటి, నా సంతోషాన్ని నాకు అన్నీ ఉన్నాయి, నా సంతోషాన్ని నేను ఇష్టపడ్డాను, సంతోషంగా జీవించాను నేను, కానీ ఇదిగో ఇక్కడికి వచ్చాను నేను, నా జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ దేవుణ్ణి నేను పొందుకోలేదు కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఇదిగో నా వల్లే ఉండకూడదు, నాకు ఇంకా 5 ఎంతమంది ఉన్నారంటే 5 సహోదరులు ఉన్నారు, నాకు ఇంకా నా అన్నదమ్ములు 5. ఆ 5 ఇక్కడికి రాకుండా ఆ జీవిత కాలంలో దేవుని తెలుసుకోవాలి కనుక ఇదిగో ఒక మంచి వాక్యాన్ని చెప్పే బోధకుడిని అక్కడికి పంపించయ్యా అని అడుగుతున్నాడు. చూడండి ఎంత ప్రేమ వచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగుతున్నాడు. అప్పుడు ఏమంటున్నాడంటే అబ్రహాము గారు, అయ్యా అక్కడ చెప్పేవారు చాలామంది ఉన్నారు కానీ వీళ్ళు వినే చెవి ఇవ్వాలి కదా, చెప్పడానికైతే ఎంతోమందిని పంపించాను కానీ మనుషులు ఎలాంటి వారంట? దురద చెవులు కలిగిన వారంట. అంటే సత్యవాక్యానికి చెవిని ఇవ్వరంట. కానీ ఇక్కడ దావీదు గారి జీవితాన్ని చూడగలిగితే అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి, నాకు దేవుడు ఎందుకు అనుకుంటలేదు, కానీ అన్నీ ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టి నాకు దేవుడే కావాలనుకుంటున్నాడు. దేవుని సన్నిధిలోనే నేను గంటలు గడపాలనుకుంటున్నాడు. కొన్ని గంటలు గడిపి వచ్చిన తర్వాత మరలా ఎవరైనా మందిరానికి వెళ్ళొచ్చయ్యా అంటే నడండి నేను ఆనందపడిపోతున్నాడు. మరలా కొంత సమయాన్ని దేవుళ్ళో గడపాలి. నిజంగా మనకు బాధ కలిగినప్పుడు, మనకు వేదన కలిగినప్పుడు, మనకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు మోకరించి ప్రార్థన చేసిన తర్వాత మన మనసంతా తేలికైపోద్దండి. మన మనసంతా తేలికైపోద్ది నిజంగా. ఎందుకో తెలుసా అండి? మన బాధను మన వేదనను మనం ఎవరికి అప్పగించేసామంటే దేవునికి అప్పగించేసాం. మన సమస్య మనకి చాలా పెద్దదిగా కనిపించవచ్చు, కానీ మనం నమ్ముకున్న దేవుడు చాలా బలవంతుడు. ఇది తెలియక చాలామంది దేవుడు అసమర్థుడు అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని వర్లారా, ఇక్కడ చూడగలిగితే తుష్టకొని ఉన్నాడంట. దుప్పి నీటి వాగుల కొరకు ఎలా అయితే తుష్టకొని ఉంటుందో, ఆశపడుతుందో, దావీదు గారు కూడా దేవుని విషయంలో అంత తుష్టకొని ఉన్నాడంట, అంత ఆశ కలిగి ఉన్నాడంట. ప్రియులారా, ఆశ కలిగి ఉన్నాడంట. చూడండి, అదే మరి 42వ అధ్యాయంలో కూడా మీరు చూడగలిగితే, కీర్తన గ్రంథము 42వ అధ్యాయంలో 1వ వచనములో ఆయన చెప్తున్నటువంటి మాటను మీరు చూడగలిగితే,
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తుష్టకొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తుష్టకొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెచ్చదును, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడుదును. ఏమని చెప్తున్నాడండి ఇక్కడ? ప్రాణం అంటే ఏం చెప్తుందంట? నడయ్యా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోవచ్చు, కొంతసేపు గడుపుదాం, నడయ్యా దేవుని సన్నిధిలో కొంతసేపు పాటలు పాడుకుందాం. ఆయన ప్రాణం అంటే ఆయన ముందుకు తోసేస్తుందంట. మనం అనుకుంటాం, మనం కొంతసేపు అదిగో ఆరు బయట కూర్చున్నారు కదా కొంతమంది, వాళ్ళ దగ్గర కూర్చుంటే బాగుంటుంది అనుకుంటాం. అలా కూర్చోవడం వల్ల మనకేమి ఉపయోగము లేదు, అలా కూర్చోవడం వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. కానీ ప్రియమైన దేవుని వారలారా, దావీదు గారు చెప్పినట్లుగా నా ప్రాణము యెహోవా కొరకంట తుష్టకొని ఉన్నదంట. నా ప్రాణం యెహోవా కొరకు తుష్టకొని ఉన్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడదను. ప్రియమైన దేవుని వారలారా, చాలా సంఘాల్లో కూడా మనం చూస్తూ ఉంటామండి, ముగింపు ప్రార్థన అయ్యే వరకు వస్తూనే ఉంటారండి. కానీ దేవునిలో ఉండవలసినటువంటి తుష్ట అలాంటిది కాదండి. మొట్టమొదటిగా నేను ఉండాలి దేవుని సన్నిధిలో, మొట్టమొదటిగా నేను దేవుని సన్నిధిలో ఉండాలి అన్నటువంటి ఆశ ఒక క్రైస్తవ జీవితంలో ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, అలాంటి జీవితము ప్రతి ఒక్క క్రైస్తవుల్లో కూడా ఉండాలి. దావీదు గారికి ఉన్నటువంటి తుష్ట ఏంటంటే, నేను దేవుని సన్నిధిలోకి మొట్టమొదటిగా వెళ్ళిపోవాలి, నేను దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా నేను ఉండాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. మనకి ఏదైనా పంచుతున్నారు అంటే మొదట వెళ్ళిపోతామండి. కానీ దేవుని సన్నిధికి మాత్రం కొంతమంది పాటలు అయిపోయిన తర్వాత వస్తూ ఉంటారు, కొంతమంది వాక్యం మొదలైన తర్వాత వస్తూ ఉంటారు, కొంతమంది ముగింపు ప్రార్థనలో వస్తారు ఆశీర్వాదం తీసుకోవడానికి అండి. కానీ ఇది సరైనది కాదు. ఆయన ఒక జిల్లాకి కలెక్టర్ లాంటి వాడు కాదు, ఒక రాష్ట్రానికి మరి ఆయన ముఖ్యమంత్రి లాంటి వాడు కాదండి. ఆయన ఎలాంటి వాడు అంటే ప్రపంచానికి లోకాలకి అధిపతి అండి ఆయన. అలాంటి వాడికి మనం ఇచ్చే విలువ ఇదేనా? మనం ఇచ్చే గౌరవం ఇదేనా? ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి, ఆలోచించండి. చూడండి ఏమంటున్నాడంటే, దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను, ఎప్పుడు వస్తాను దేవుని సన్నిధి, ఎప్పుడు కనబడతాను అన్నటువంటి ఒక తుష్ట అంట ఆయనలో ఉందంట, ఒక ఆశ ఆయనలో ఉందంట. ప్రియమైన దేవుని వారలారా, మన ఆశ ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది, మన యొక్క ఆశ, మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపులు ఎలా ఉన్నాయి, మనం పరిశీలన చేసుకుంటున్నామా? ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు దావీదు గారి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేయగలిగితే, ఆయన జీవితంలో మన జీవితాన్ని పెట్టి మనం చూడగలిగితే మనకు ఎంతో తెల్లగా మనకు కనిపిస్తుంది. ఏంటి అంటే ఆయన జీవితాల్లో ఉన్నది ఏంటి, మన జీవితాల్లో ఉన్నటువంటి లోపాలేంటి, మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం, దేనికి మొదటి స్థానాన్ని ఇస్తున్నాం అంటే, మహారాజు అయి ఉన్నాడు, ప్రజలు పరిపాలించేవాడై ఉన్నాడు, ఎన్నో సమస్యలు తీర్చవలసిన వాడై ఉన్నాడు, మరి రాజ్యంలోకి కరువు రాకుండా చూసుకోవలసిన వాడు, రాజ్యంలోకి ఏ తెగులు రాకుండా చూసుకోవలసిన అన్ని పనులు, అన్ని బాధ్యతలు కలిగి ఇంత పెద్ద రాజ్యం అనే కుటుంబానికి యజమానుడై ఉన్నాడు. అయినా సరే అవన్నిటితో పాటు, అవన్నిటికన్నా మిన్నగా దేవుని పట్ల ఆశ కలిగి ఉన్నాడంట. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మానవుడు ఒక నలుగురున్న కుటుంబాన్ని పోషించడానికే చేతులు ఎత్తేస్తున్నాడు, పోషించలేను. ఇందాక చెప్పుకున్నాం కదా, చేతులు ఎత్తేసి సన్యాసుల్లో కలిసిపోయినటువంటి యజమానులు కూడా చాలామంది ఉన్నారు. కానీ దావీదు గారిని మనం చూడగలిగితే నిజంగా ఏమంటే, గొర్రెలు కాచేటప్పుడు కూడా హృదయం నుండా దేవుణ్ణే పెట్టుకున్నాడండి. రాజు అయిన తర్వాత కూడా గర్వం అనేది రాలేదండి. అయ్యో దేవుడే కదా నాకు ఈ స్థానాన్ని ఇచ్చాడు, నేను ఎప్పుడు 24 గంటలు దేవుని సన్నిధిలో కూర్చుంటే ఎలాగా, నేను ప్రజలు పరిపాలించుకోవాలి కదా అన్న ఆలోచన రాలేదు. ప్రియమైన దేవుని వారలారా, నిజంగా తండ్రి ఏమి చేయుట చూచునో కుమారుడు అదే చేయును అన్నట్లుగా కుమారుడైనటువంటి సొలొమోను కూడా ఏమంటాడు అంటే, నాయనా ఈ ప్రజలందరి మీద ఆధిపత్యాన్ని నాకు ఇచ్చావు కదా, అధికారిగా నన్ను నిలబెట్టావు కదా, కనుక వాళ్ళు పరిపాలించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని కూడా నువ్వేవి అంటే, ఏదైనా కూడా ఎవరి సన్నిధిలో ఎవరిని అడుగుతున్నాడు అంటే, దేవుని సన్నిధిలో దేవుణ్ణి మాత్రమే అడుగుతున్నాడు.
ఏమండి, దేవుడైతే మనకు సరైనటువంటి సమాధానాన్ని ఇస్తాడండి. దేవుడైతే మనకు అవసరమైనటువంటి, మనకి కావలసిన సమయంలో మనకి ఏది కావాలో అది ఇస్తాడండి. కానీ మనం దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయించే వాళ్ళుగా ఉన్నాం. మనం వస్తువుల పట్ల మనం మక్కువ చూపేవారుగా ఉన్నాం. కానీ దావీదు జీవితాన్ని చూడగలిగితేనంట మందిరము పట్లంట ఆయనకి మక్కువ ఎక్కువగా మనకే కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, మందిరం విషయంలో ఎంత ఆయన గౌరవం కలిగి ఉన్నాడో మనకి కనిపిస్తా ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరొక మాటను కూడా మీరు చూడగలిగితే 36వ అధ్యాయం, అదే కీర్తన గ్రంథము 36వ అధ్యాయము 8-9 వచనాల్లో ఉన్నటువంటి మాటను చూడగలిగితే, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు, నీ యొద్ద జీవపు ఓట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము. ఏమని చెప్తున్నాడండి? నీ వెలుగును పొందుకుని, వెలుగు అంటే ఏమిటి ఇక్కడ మనం చూడగలిగితే ఏమని చెప్తున్నాడు అంటే, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి. మందిరంలోకి వస్తే ఏమొస్తుందండి? ఈ 4 గోడల మధ్యన ఏముందండి అంటే, మందిరంలో ఏముంది అంటే జీవపు వాక్యము ఉంటుంది. మందిరంలో ఇందాక ఏం చెప్పుకున్నామంటే సహవాసం ఉంటుంది. మందిరంలో ఏముంటుందండి? సహవాసం ఉంటుంది. మనలో ఎటువంటి బాధ ఉన్నప్పటికీ నలుగురితో పంచుకుంటాము. మనకి ఏ ఆనందం వచ్చినప్పటికీ కూడా నలుగురితో మనము పంచుకుంటాం. కనుక ఈ మందిరంలో ఒక మంచి సహవాసం ఉంటుంది. మందిరములో జీవము కలిగించేటువంటి వాక్యం ఉంటుంది. ఏమండి, చాలా సమస్యలతో చాలామంది ఏమైపోతారంటే నలిగిపోయి శవాలుగా ఉండిపోతారండి. అంటే మనోవేదనకు గురైపోతూ ఉంటారు. మనోవేదనకు గురైపోయినప్పుడు వారు డల్లగా కనిపిస్తూ ఉంటారు. ఎవరితో మాట్లాడరు, ఎవరి దగ్గరికి రారు, ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటారండి. కానీ మందిరములోనికి వచ్చినప్పుడు, సహవాసములో ఉన్నప్పుడంట, వారి బాధలు పంచుకున్నప్పుడంట వాళ్ళకి ఏం కలుగుతుందంటే సంతృప్తి కలుగుతుంటుంది. ఏమని చెప్తున్నాడు ఇక్కడ చూడగలిగితే, మరలా నీ ఆనంద ప్రవాహములో నీవు వారికి త్రాగించుచున్నావు, నీ వద్ద జీవపు ఓట ఉన్నది. ఈ యొక్క వాక్యం ఎలాంటిదంటే జీవపు ఓట అండి. అందుకనే భక్తుడు ఏం చెప్తాడు అంటే యోహాను సువార్తలోని, లేఖనముల యందు నిత్య జీవము కలదని మీరు వాటిని ఏం చేస్తున్నారంట? పరిశోధిస్తున్నారంట. ఏమండి, దేవుడు ఎలాంటి వాడు అంటే మనకు వచ్చినటువంటి సమస్యలు తీసేయడండి. కానీ ఆ సమస్యల పైనుంచి మనం ఎలా నడవాలో మనకు నేర్పిస్తాడు దేవుడు. అంటే ఒక సమస్యలను చూసి మనం భయపడిపోతున్నామా? కానీ దాన్ని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో మనకు నేర్పిస్తాడండి. అలా ఎదుర్కొన్నప్పుడు మరొకరు సమస్యల్లో పడినప్పుడు మనము వారికి చెప్పగలుగుతాం, అమ్మా నాకు ఇలాంటి సమస్య వచ్చింది, కానీ దాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చాడు, నీకు కూడా ఇస్తాడు. కాబట్టి నువ్వు ఆ సమస్యలు చూసి చేతకాని వాడవు అవ్వకు. దేవుని వాక్యం మనకు చెప్పేది, మనకు నేర్పించేది ఏంటి అంటే నువ్వు సహనం కలిగిన వాడుగా ఉండు. ఎందుకంటే నీ భారమంతా యెహోవా మీద వెయ్యి, నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి. అప్పుడు దేవుడు నీ చింతలలోంచి నడిపిస్తాడు, నీ సమస్యల పైనుంచి నడిపిస్తాడు. ప్రియమైన దేవుని వారలారా, కనుక అందుకనే దావీదు గారు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే మందిరానికి ప్రాధాన్యత ఇస్తున్నారండి. దావీదు గారు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే ఇదిగో దేవుని యొక్క మాటలకి. నీ మందిరానికి వెళ్తే నాకు ఏం కలుగుతుందో తెలుసా? సంతృప్తి కలుగుతుంది. నీ మందిరానికి వెళ్తే నాకేం కలుగుతుంది అంటే సంతృప్తి కలుగుతుంది. నీ వెలుగును పొంది నేను వెలుగు చూచుచున్నాను. ఏమండి, చీకటి జీవితం, మనలో ఉన్నటువంటి చీకటి జీవితాన్ని దేవుడు ఏం చేశాడంటే చీకటి జీవితాన్ని తీసివేసి తన వాక్యపు వెలుగు చేత మనల్ని వెలుగుమయంగా చేశాడు. ఈ వెలుగులో ఉన్నటువంటి మనము వెలుగునే చూడాలి, కానీ మరలా చీకటి వైపుకి మనము చూడకూడదు. ప్రియమైన దేవుని వారలారా, అందుకనే దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాట, నీ యొద్ద జీవపు ఓట ఉంది. అండి, ఇదే వాక్యాన్ని మనం ఇంకా ధ్యానించి కొలిది మనకి ఏం కలుగుతూ ఉంటుందంటే తవ్వే కొలిది మనకు సత్యము దొరుకుతూ ఉంటుంది. ఈ మాటలంట మనకి ఎలాంటివంటే దావీదు గారికి అయితే కొవ్వు మెదడు దొరికినట్లుగా ఉన్నాయంట. మనకి ఎలా ఉన్నాయి?
కేవలం వినువారు మట్టికే ఉన్నామా, విడిచిపెట్టేసేవారు మట్టికే ఉన్నామా? అలా ఉంటే ప్రయోజనం లేదు. కాబట్టి దావీదు గారు చెప్పినట్లుగా నీ మాటలు దొరికినప్పుడు, ఏమన్నా ఇందాక మాటలు మనం చెప్పుకున్నాం కదా, అప్పటి వరకు దేవుని సన్నిధిలో గడిపాడంట. అప్పుడే ఇంటికి వచ్చాడంట దావీదు గారు. ఈలోగా ఎవరో వచ్చి దేవుని మందిరానికి వెళ్దామా అంటే మళ్ళీ సంతోషం పడిపోతున్నాడండి. అంటే దేవుని సన్నిధిలో గడపడానికి ఎంతో సంతోషపడుతున్నాడు. దేవుని మాటలు వినడానికి కొవ్వు మెదడు దొరికినంత ఆనందపడుతున్నాడంట. ఈరోజు మనం ఎలా ఉన్నామండి? కేవలం 1 గంట మాత్రమే దేవుని సన్నిధిలో గడుపుతున్నటువంటి మనము, నా జీవితంలో ఉన్నటువంటి చీకటి ఛాయలు పారద్రోలడానికి, నా జీవితంలో ఉన్నటువంటి పిరికితనాన్ని తీసివేయడానికి దేవుడు తన స్వరాన్ని వినిపింపచేసి నాతో మాట్లాడుతాడన్నటువంటి ఉద్దేశం మనలో ఉంటే దేవుడు తప్పకుండా మాట్లాడతాడండి. మనకు ధైర్యాన్ని ఇస్తాడు. అలా ధైర్యాన్ని ఇచ్చి సంతృప్తి పొందాడు. కాబట్టి దావీదు గారు అంటున్నారు, నీ సన్నిధిలో నాకు సంతృప్తి కలుగుతుంది, నీ సన్నిధిలో నాకు జీవపు మాటలు దొరుకుతాయి అంటున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరొక మాటను కూడా మనం చూడగలిగితే, చూడండి, మరొక మాటను చూడగలిగితే మరి ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనములో ఉన్నటువంటి మాటను చూడగలిగితే, 7వ అధ్యాయము 6వ వచనం. 7వ అధ్యాయము 6వ వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడిని యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెను. చూడండి 10వ వచనాన్ని కూడా చూడగలిగితే, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొను. ఇక్కడ ఎజ్రా ఒక శాస్త్రి అయినటువంటి ఎజ్రా గారు అంట ఎలాంటి పరిస్థితి అంటే ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆనందంతో ఉంటున్నాడండి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నా దేవుని మందిరం మరలా కట్టబడుతుంది, కోల్చబడినటువంటి నా దేవుని మందిరం కట్టబడాలి అంటే కూలిపోయినటువంటి మందిరానికి కూడా ఎంతో ప్రావీణ్యత కలిగినటువంటి వారుగా, వాళ్ళు ప్రథమ స్థానం ఇచ్చిన వారుగా మనకు కనిపిస్తూ ఉన్నారండి. ఎజ్రా గారు ఏం చేస్తున్నారంటే అక్కడ నిలవబడంట మోషే ధర్మశాస్త్రపు గ్రంథాన్నంట విప్పి ఆయన చదువుచున్నప్పుడంట ఏమని రాయబడిందంటే, ఎజ్రా గారంట ధర్మశాస్త్రాన్ని అంట పరిశోధించంట. అంటే చెబుతున్నటువంటి వ్యక్తి మొట్టమొదటిగా చేయవలసింది ఏమిటి అంటే దాన్ని పరిశోధించాలంట. అంటే దాన్ని నేర్చుకోవాలంట, దాన్ని నేర్చుకునంట, దాని ప్రకారంగా నడుచుకున్న తర్వాత దాన్ని అంటే ఇతరులకి నేర్పించాలంట. అంటే నేర్చుకోవడం, దాని ప్రకారం నడుచుకోవడం, మరలా దాన్ని ఇతరులకు దాన్ని నేర్పించడం, ఇది మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు ఇంత ప్రాసెస్ అనేది దేవుడు పెట్టాడు? ఇంకా ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం వెళ్ళి చూడగలిగితే అక్కడ కూడా కొన్ని మాటలు ఉంటాయి. ఏంటంటే, నీ పిల్లలకి ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి మాటలను నీ పిల్లలకి నేర్పించు. ఎప్పుడో తెలుసా? వాడు పడుకున్నప్పుడు కూడా నేర్పించమంటున్నాడండి, వాడు నడుస్తున్నప్పుడు కూడా నేర్పించమంటున్నాడు, వాడు కూర్చున్నప్పుడు నేర్పించమంటున్నాడు, వాడు లేచినప్పుడు కూడా. అంటే టోటల్గా మనం చూడగలిగితే 24 గంటలు నేర్పించమంటున్నాడండి. అంటే పడుకున్నప్పుడు కూడా వింటాడా అంటే నేర్పించమంటున్నాడండి. దేవుడు నేర్పించమంటున్నాడు. వాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు పండుకునే కదా ఉన్నాడు లోపల. మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాడు అన్నిటిని స్పందిస్తున్నాడు, అన్నిటిని వింటున్నాడు అంటే వాక్యం కూడా వింటాడు. అంటే దేవుడు దేనికి ఇష్టపడుతున్నాడంటే తన మాటలను ఇతరులకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే ఎజ్రా, శాస్త్రి అయినటువంటి ఎజ్రా, నువ్వు నేర్చుకో. మొదట నువ్వు నేర్చుకున్న దాని ప్రకారం నువ్వు నడు. ఎక్కువ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒకటే చెప్తా ఉంటా, నేను చెప్పే వాక్యం కన్నా మా బ్రతుకుల్లో దేవుడు చేసిన కార్యాలు, ఆ కార్యాలను చేయించుకొనుటకు మేము ఎలా యోగ్యత పొందామో ఇవి మీరు ముందు తెలుసుకోవాలని. ప్రియమైన దేవుని వారలారా, ఎజ్రా గారి జీవితాన్ని మనం చూడగలిగితే దేవుడు అంటున్నాడు, ఈ వాక్కుల్ని, ఉపదేశాన్ని నువ్వు నేర్చుకున్న ఆయన, నువ్వు నేర్చుకున్న దాని ప్రకారం నువ్వు నడు. మనం చూడండి ప్రియమైన దేవుని, ఎన్నో వాక్యాలు వింటున్నాం, కానీ దాని ప్రకారంగా మనం నడక నేర్చుకోవాలనుకుంటే అసలు ఒక్క
ఒక గంట విన్న వాక్యం అండి ఒక నెల రోజుల వరకు మనకు సరిపోద్దండి. అంటే మనం ప్రాక్టికల్ చేస్తే ఓహో ఇది చెప్పాడా దేవుడు, ఇదిగో మందిరానికి ఎంత ప్రాముఖ్యత ఉందా, మందిరం విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడు దావీదు, నేను కూడా ఒక నెల రోజులు దీన్ని నా హృదయంలో ఉంచుకొని నా జీవితాన్ని అలా మలుచుకుంటానని ట్రై చేసామనుకోండి, మరొక మెసేజ్ జోలికి మనము వెళ్ళం ప్రియమైన దేవుని వారలారా. కనుక ఇక్కడ యజ్రా గారికి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దృఢ నిశ్చయం చేసుకున్నాడంటే దేన్ని చెప్పడానికంటే ఈ యొక్క వాక్కులను చెప్పడానికి. వాక్యం ఎంత విలువైంది అంటే ఇదే సత్యము, ఇదే నిత్యము, ఇదే శాశ్వతమండి. మరొకటి ఉందండి, అది మనుషులను కూడా అది నెమ్మది కలిగిస్తుంది అంటే ఇవాళ ఏది కూడా ఈ లోకంలో మనకు కనిపించదండి. మరొకటి ఏది కూడా నిత్య జీవము కలిగించేది ఏదైనా ఉంది అంటే అది దేవుడు రాయించినటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మాత్రమే. ఇది రాయించినటువంటి దేవుడు సామాన్యుడు కాదండి. నిజంగా ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలని మనం ఆలోచించగలిగితే ఇప్పటికీ కూడా ఆధారాలతో మనకు కనిపిస్తున్నాయి కదా. ఎర్ర సముద్రం నిన్నటి దినమందు ఒక వీడియో నేను చూశానండి. ఎర్ర సముద్రానంట దేవుడు పాయలు చేసినప్పుడంట నీటితో పాటు ఏం పాయలు అయిపోయినాయంట, ఏవి విడగొట్టబడ్డాయంట, చేపలు కూడా విడగొట్టబడ్డాయంట. కాబట్టి అక్కడంట ఎర్ర సముద్రంలోనంట ఒంటి కొన్ను చేపలు కూడా ఎక్కువగా ఉంటాయంట. మరి ఎక్కడా కనిపించమంటాయి. మరి ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. కానీ అంటే ఈరోజు ఒక ఐగుప్తు రథాలు మునిగిపోయాయండి, అవి కూడా ఈ రోజు కూడా ఆధారాలతో కనిపిస్తున్నాయి కదా. ఇలా మనం చూడగలిగితే దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడో దేవుడు చేసిన వాటికి అన్నిటికీ ఆధారాలు కనిపిస్తున్నాయండి. అలాంటి దేవుని మాటలు మనం నేర్చుకుంటే మన జీవితాలు ఎంత బాగుంటాయి ప్రియమైన దేవుని వారలారా. అందుకనే దావీదు గారి యొక్క ప్రాణమంట తుష్టకొని ఉన్నదంట, మందిరంలోనికి ఎప్పుడు వెళ్ళిపోతాను అని. దావీదు గారు మనసులోనంట ఒక కోరిక కోరాడంటే దేవుణ్ణి. ఏంటో తెలుసా, నేను ఎప్పుడు దేవుడి మందిరంలోనే ఉండాలి. బంగారాలతోనూ వజ్రాలతో వైడూర్యాలతో అలంకరించినటువంటి మందిరంలో కాదండి ఉండాలనుకోవడం అండి. మనమైతే ఎండాకాలం వచ్చింది అనుకోండి, ఏసీ ఇళ్ళు వదిలేసిండి మందిరాలకు వెళ్ళడానికి ఇష్టపడమండి. ఎందుకు? ఎండలుగా జడిసి. కానీ అంత మంచి గృహాలు ఉన్నప్పటికీ, రాజమందిరం ఉన్నప్పటికీ దావీదు ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నాడంటే దేవుని మందిరములో ఉండాలంటున్నాడు. నేను ఎల్లప్పుడూ నిత్యము దేవుని మందిరములో ఉండాలంటున్నాడు. మరొక మాటలో చూడగలిగితే నా కుటుంబం అంతా నీ సన్నిధిలోనే ఉండాలి నాయనా అని అడుగుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి, ఎందుకు ఇంత గొప్పగా దేవుని మందిరాన్ని చూస్తున్నాడంటే ఆ మందిరంలో సంతృప్తి కలుగుతుందంట. దేని ద్వారా అంటే జీవము కలిగినటువంటి మాటల ద్వారా. ఈ మాటలు సత్యమైనవి, ఈ మాటలు నిత్యము ఉండేవండి. ఈ సంవత్సరమే పనిచేస్తాయి, ఈ సంవత్సరం తర్వాత మరలా అప్డేట్ చేసుకోవాలి, మరలా కొత్త పుస్తకం వస్తుంది అనేవి లేదండి. ఇవి సత్యమైనవి, ఇవి నిత్యమైనవి, ఇవే శాశ్వతమైనవి. ఇవి మనిషిని ఎక్కడి వరకు నడిపిస్తాయి అంటే ఇదిగో చేయి కాలితే కొండ వదిలేసినట్టు ఇటు వదిలిపెట్టేది. దేవుని వాక్యం ఎక్కడి వరకు నడిపిస్తుంది అంటే గమ్యానికి నడిపిస్తుంది ప్రియమైన దేవుని వారలారా. కనుక మనం పదార్థాల విషయంలో, వస్త్రాల విషయంలో, వస్తువుల విషయంలో మనము ఎక్కువ చూపిస్తున్నాం కదా. పెట్టుకునే వస్తువులు కానివ్వండి, కట్టుకునే వస్త్రాలు కానివ్వండి, తినే పదార్థాలకు కానివ్వండి, ఇదంటే నాకు చాలా ఇష్టమండి, అదంటే నాకు చాలా ఇష్టమండి ఎక్కువ మక్కువ చూపిస్తున్నాం. కానీ దావీదు గారి జీవితంలో పరిశీలన చేసినటువంటి ఈ మాటలను బట్టి మనం చూడగలిగితే దావీదు గారు మక్కువ చూపించేది వస్తువుని బట్టి కాదు, రాచరికాన్ని బట్టి కాదు, బంగారాన్ని బట్టి కాదు, కానీ మందిరాన్ని బట్టి అంట. మందిరములోనికి వెళ్ళడమే నాకు ఇష్టము అని చెప్తున్నాడు. నాకు ఎక్కువ మక్కువ ఏంటి అంటే దేవుని మందిరములో గడపడమే అంటున్నాడు. మరి అలాంటి దావీదు గారి మాటలు మనం విన్న తర్వాత విని వదిలేసేవారి వలె కాకుండా మనము కూడా దేవుని మందిరం పట్ల మక్కువ చూపుదాం. ఎందుకంటే ఇదిగో వాన కోవెల గురించి రాయిస్తాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు రాయిస్తాడు కదా, అలా దేవుని మందిరములోనే మనకు సమాధానం దొరుకుతుంది. దేవుని మందిరములోనే మన బ్రతుకులకు అవసరమైన మాటలు దొరుకుతాయి ప్రియమైన దేవుని వల్ల. ఇదే మాటలు మనం ఇంటి దగ్గర టీవీలో చూసినా, యూట్యూబ్లో చూసినా మనకి అంత మన హృదయానికి తాకవండి. ఎందుకంటే డైరెక్ట్గా మనం విన్నది వేరు. కనుక అందుకునే దావీదు గారు అట్టి రీతిగా మందిరానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు ప్రియమైన దేవుని వారలారా. కనుక మనము కూడా మనకి ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో ప్రియమైన దేవుని వారలారా ఈ సత్యమైన వాక్యాన్ని, ఈ నిత్యముండే వాక్యాన్ని, ఈ శాశ్వతము ఉండే లోకాన్ని మనం ప్రేమించి, ఈ యొక్క వాక్యాన్ని మనం ప్రేమించి మనము దేవుని సమయాన్ని దేవునికి ఇద్దాం. మనం ఎన్నడూ కూడా దేవుని సమయాన్ని దొంగిలించవద్దు. అటువంటి ధన్యత దేవాదేవుడు మన అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాం. ప్రార్థన చేసుకుందామని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.
వాళ్ళు మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా తండ్రి. అయ్యా, ఈ పునరుత్థాన దినమందు తండ్రి మీ సన్నిధిలో కూడి తండ్రి దేవా, అయ్యా మీ యొక్క మందిరములో ఉన్నటువంటి విశిష్టతను గురించి మేము కొన్ని మాటలు ధ్యానించుకున్నాం దేవా తండ్రి. అయ్యా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు నాయన తండ్రి. అవునా తండ్రి దేవా, అయ్యా 1 గంట మేము కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నాము, కానీ తండ్రి ఆ పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి నీ కుమారుడు తండ్రి దేవా మట్టి దేహాన్ని ధరించుకుని ఈ లోకానికి మా కొరకు వచ్చి శిలువ మానుపై మృతుడై తండ్రి మరలా సజీవుడై లేచి తండ్రి అధికారం పొంది మా అందరి పాపములను కొట్టివేసినటువంటి అయ్యా ఎన్నో మాటలు మాకు తెలుసు తండ్రి. అయినప్పటికీ తండ్రి దేవా తండ్రి విననొల్లని వారిగా మా జీవితాలు ఉన్నాయేమో తండ్రి. మరొక్కసారి మమ్మల్ని మేలుకొలిపిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి దేవా, అయ్యా సమయమును పోనీక సద్వినియోగం చేసుకోమన్నావు తండ్రి. సమయాన్ని దొంగిలించేవారుగా ఉన్నామేమో తండ్రి దేవా. అటు రీతిగా అయ్యా నింద కలిగిన వారుగా కాకుండా నిందలు లేని వారుగా మేము తండ్రి నీ వెలుగు సంబంధులుగా తండ్రి మేము ఉండడానికి సహాయం అనుగ్రహించమని కోరుకుంటూ తండ్రి మా కొరకు తండ్రి దేవా ఆ యొక్క తండ్రి దేవా పరలోకాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చినటువంటి నీ కుమారుని సాదృశ్యంగా తండ్రి రొట్టెను యొక్క ద్రాక్షరసాన్ని మేము తీసుకొని చుండగా ఆయన శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా మేము తీసుకొని చూడగా తండ్రి దేవా అయ్యా తండ్రి నామకార్థంగా వీటిని తీసుకోకుండా తండ్రి దేవా ఒక మంచి నిర్ణయంతో మేము వీటిని తీసుకున్నట్టు ఒక కృప చూపుతారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమె శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభు పేట వందనాలండి.